క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్కే ఇవాళ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు. ఎందుకు మనసు మార్చుకున్నారో ఆర్కేతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. రాష్ట్రంలో పేదవాడు గొప్పవాడు కావాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ బాట, ఇవాళ వేసినటువంటి ఈ పునాది ఏదైతే ఉందో అది 30 సంవత్సరాల పాటు కొనసాగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తీరాలి. దానికోసం జగనన్న ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారి బాటలో పనిచేస్తున్నటువంటి జగనన్నకు అండగా నిలబడతారు. సార్, అంటే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఎందుకు అక్కడి నుంచి మళ్ళీ రావాల్సి వచ్చింది? అదే చెబుతాను కదండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నేను కూడా పేదవాడు సామాన్యుడే అండగా నిలబడటానికి నిశ్చయించుకున్న తర్వాత నేను కూడా అండగా నిలబడకపోవడం అంటే అది కరెక్ట్ కాదని భావించుకుని నేను. సార్, ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రావడం జరిగింది. వైసీపీ రానున్న ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతా ఉంది? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నా ఉన్నాం, వైనాట్ 175 అని అన్నారు కాబట్టి వైనాట్ 175 ఖచ్చితంగా అమలవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో 151 సీట్లకి పైగానే 175 వచ్చేటువంటి పరిస్థితులు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా